మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువజాము నుంచే శివాలయాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. పంచభూతాల్లో ఒకటైన శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయంలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సామాన్య భక్తులే తమకి వీఐపీ వీవీఐపీ అంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మన శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నాం. మనతో పాటు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి? భక్తులందరూ సామాన్య భక్తులు కూడా బ్రహ్మాండంగా మరి దర్శనం చేసుకునే ఏర్పాటు చేశాం. 20 నుంచి 25 నిమిషాల్లో మొత్తం హ్యాపీగా భక్తులు అనేటువంటి వచ్చి మరి స్వామివారిని అమ్మవారిని తీసుకుని పోయి దర్శనం పోయి పరిస్థితి చేశాం. అట్నే ఈసారి తిరుమల ఏ రకంగా ఉందో అదే రకంగా మరి ఫ్లవర్స్ కావచ్చు, డెకరేషన్స్ కావచ్చు, పర్మనెంట్ లైటింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, పాలు ప్యాకెట్లు, దాని తర్వాత మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా అందరికీ అరేంజ్ చేశాం. సో భక్తులు కూడా హ్యాపీగా వచ్చి దర్శనానికి పోతాడు. సార్ వీఐపీకి ఏమైనా ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేశారు? వీఐపీ ప్రత్యేకమైన క్యూ లైన్ లేవు, అందరూ వీఐపీసే. సీఎం గారు వస్తే ఎట్లా చేస్తాం అదే రకంగా మరి వీఐపీ వచ్చిన ప్రతి ఒక్కరు వీఐపీ నాకు సీఎంతో లెక్క. సో వాళ్ళందరినీ కూడా హ్యాపీగా చేసుకొని దర్శనం ఎట్లా చేస్తాం. గతంలో ఎప్పుడు లేదు సార్, ఈసారి అందులో ప్రతి ఒక్కరిని ఏమంటారు వీఐపీలు కూడా మీరు దగ్గరుండి వాళ్ళు ఆహ్వానించడం కూడా జరిగింది. అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడు ఈ విధంగా ఏర్పాట్లు కూడా లేవు సార్, ఇప్పుడు ఈసారి గొప్పగా చేస్తారని. అంటే ఏంటంటే అన్న, ఓ చదువుకున్నవాడికి చదువు లేని తేడా అది. పాతోడికి చదువు లేదు, చదువుకున్నాం. శ్రీకాళహస్తి ఫేస్ లిఫ్ట్ తేవాలా. శ్రీకాళహస్తి ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ని కూడా మనం సరిగ్గా ఇంత ఆపర్చునిటీని మనం చూపించుకొని ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ కానీ తీసుకుపోతే బాగుంటుందని చెప్పి సీఎం గారి దగ్గర నుంచి మోడీ వరకు కూడా అందరికీ కార్డ్ చేయడం జరిగింది. మోడీ గారు పిఎం ఆఫీస్ పంపించాం, అమిత్ షా గారికి. అలానే 18 మంది 16 మంది మినిస్టర్స్ కలవడం జరిగింది, 5 మంది సీఎం కలవడం జరిగింది, 20 మంది ఫిల్మ్ స్టార్స్ కలవడం జరిగింది. ఇవన్నీ చేసింది కేవలం స్వామివారు. అతను ఎక్కడ స్వామి, ఏ స్వామి, మా స్వామి ఇది, మా క్షేత్రం మీద చూపించుకోవాలని చేయడం తప్ప మీద. తక్కువ సమయంలోని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో కూడా శ్రీకాళహస్తి యొక్క బ్రహ్మోత్సవాలు చేయాలని చెప్పి మీరు అధికార యంత్రాంగాన్ని కూడా మీరు పరుగులు పెట్టించారని పరిస్థితి. వేరు తెలుసు వీళ్ళు తెలుసు వే అన్న. నాకు పని చేయడం పని చేయించడం బాగా ఇష్టం. అదే రకంగా ఆలోచన ఉంది, టేస్ట్ ఉంది. ఆ రకంగా పెట్టి బ్రహ్మాండంగా చేసి అందరిని కూడా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాలు నిద్రపోతున్నారు. ఇప్పుడు నిద్ర లేపాం. ఎవరు పని వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు ఈ రకంగా ఎప్పుడైనా పని చేశారు అన్న, మనమే దగ్గరకు అన్ని పనులు చేపిస్తే ఇంట్లో మన ఇల్లు శుద్ధంగా ఉంటుంది. అదే రకంగా మన ఇల్లు అనుకుంటే స్వామివారు కూడా బాగుంటారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి ఎక్కడ ఆటంకం కలగకుండా కేవలం అరగంట సమయంలోనే వారికి దర్శనం కల్పించేటట్లు కూడా ఏర్పాట్లు చేశామని, గతంలో ఈ పరిస్థితి లేదని చెప్పి కూడా శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు చెప్పారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, శ్రీకాళహస్తి.